లేవికాండంలో పరిశుద్ధత అనే పదము లేక తత్సమానార్థం ఇచ్చే పదం సుమారు 60 సార్లు కంటే ఎక్కువ మార్లే ఉదహరించబడింది. మొదటి పేతురు పత్రిక నుండి అపోస్తలుడైన పేతురు ఖచ్చితమైన ఈ ఆజ్ఞను వ్రాశారు: మీరు పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఒకవేళ ఈ ఆజ్ఞతోనూ ముగించి ఉంటే మనం దోషారోపణ చేసే మనసాక్షితోనూ శిక్షార్హమైన నేరంతో నాశనమై ఉండి ఉంటాం. ఆయన పాపం లేని పరమందు పాపరహితునిగా ఉన్నాడు. ఈ పాప ప్రపంచంలో పాపనైజముతో నేనెలాగూ దేవుని పోలి పరిశుద్ధుడిగా ఉండగలను? ఆయన ఆశయమైతే ఉన్నతమైందే గాని తర్కానికి సరిపోదు. అందువలనే పరిశుద్ధత కొరకై మనం అనుసరించాల్సిన మాదిరిగా ఆయన తన కుమారుని రక్తమాంసములు గల శరీరంతో పంపెను. పరిశుద్ధతలో ఎదుగుదలను ఒక భవన నిర్మాణానికి సరిపోల్చవచ్చు. మన శక్తి చేతనైనను మన బలము చేతనైనను కాక దేవుని ఆత్మచేతనే ఇది జరుగుతుంది. పరిశుద్ధతలో అభివృద్ధిని ఒక పందానికి పోల్చవచ్చు. కాగా పొందగోరు వాని వలనైనా ప్రయాసపడు వాని వలనైనా కాదు గాని కరుణించే దేవుని వలనే అవుతుంది. పరిశుద్ధతలో ఫలించటాన్ని ఒక వ్యవసాయానికి సరిపోల్చవచ్చు. కాబట్టి వృద్ధి కలుగచేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు. పరిశుద్ధుల మగుటకు మనం కోరుచుండు దానికంటే ఎక్కువగా మనల్ని పరిశుద్ధులనుగా సిద్ధం చేయుటకు దేవుడు కోరుచున్నాడు. త్రిత్వమయున్న దేవునిలోని ముగ్గురు వ్యక్తులు మనల్ని క్రీస్తు సారూప్యంలోకి తేవాలని ఏకంగా కూడి పని చేస్తున్నారు. క్రీస్తు దైవత్వంలోని ముఖ్య కేంద్రం. అద్భుతముల్లోకెల్లా మహాద్భుతము జరుగును. అది ఏంటంటే, దేవుడు అపరిశుద్ధ ప్రపంచము నుండి అపరిశుద్ధ వ్యక్తిని తీసుకొను, అతన్ని పరిశుద్ధినిగా చేసి మరలా అపరిశుద్ధ లోకంలోనికి ప్రవేశపెట్టి అతన్ని పరిశుద్ధునిగా ఉంచును. ఆయనకే మహిమ. దేవుని వాగ్దానాలు ఆయన వలె మహిమకరమైనవి. దేవ స్వభావమందున పాలివారమగునట్లు ఆయన మనకు అమూల్యమును అత్యధికములునైన వాగ్దానాలను అనుగ్రహించాడు. యేసు వలె ఉండుట అను అంశంపై ప్రసంగిస్తున్నప్పుడు ఒక బ్యాంకు ఉద్యోగి విని కన్నీటితో పరుగున వచ్చి ఇలాగూ ప్రశ్నించాడు: సహోదరుడా, నా వంటి వ్యక్తి ఎప్పటికైనా క్రీస్తు వలె మారగలడని మీరు అనుకొనుచున్నారా అని. వెంటనే ఇచ్చిన జవాబు: అసహ్యంగా ఉండు గొంగళి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారగలిగినప్పుడు మీరు తప్పక క్రీస్తు వలె మారగలరు అని. ఇట్టి విశ్వాసం వలన అతడిప్పుడు మండుచు ప్రకాశించే క్రైస్తవునిగా ఉన్నాడు. నీవు పడినా నిలుచున్నా ఏ మనుషునికి గాని సాతానుకు గాని నీ మీద నేరం మోపుటకు అవకాశం ఇవ్వకు. పరిశుద్ధతను కాపాడుకుంటూ సాగిపో. దేవుడే నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచును. నీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక.